హరిచంద్ర పితలే ఈ అధ్యాయంలోనే వస్తాడు. కొడుకుకి మూర్ఛ వ్యాధి. చివరి ప్రయత్నంగా బాబాగారు వద్దకు రావటం, బాబాగారి దర్శనంతో అబ్బాయి మూర్ఛ తప్పి పడిపోవడం, బాబాగారు అతనిలో ఉండే ఆ వ్యాధిని తొలగించటం, ఆ తల్లి హరిచంద్ర పితలే భార్య వచ్చి బాబాగారిని ప్రేమగా ఆరాధించటం, ఇవన్నీ అయిన తర్వాత వారు తిరిగి వెళ్తూ బాబాగారు వద్దకు వస్తే, బాబు నీకు ఇదివరకు నేను 2 రూపాయలు ఇచ్చాను, ఇదిగో ఇప్పుడు ఈ 3 రూపాయలు తీసుకొని 3 రూపాయలు ఇచ్చారు, వీటిని శ్రద్ధగా పూజించు, నీకు శుభం కలుగుతుంది. ఆశ్చర్యం. మొట్టమొదటిసారి షిరిడి వస్తున్నాడు, ఎప్పుడో 2 రూపాయలు ఇచ్చానంటున్నారు బాబా, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చారు, ఏంటిదంతా? తల్లి చెప్పింది దీని వెనక ఉన్న సత్యమేంటో. నువ్వు ఎలాగైతే నీ కుమారుని బాబాగారు వద్దకు తీసుకువెళ్ళావో, అదే వయసులో మీ నాన్నగారు నిన్ను అక్కలకోట మహారాజు గారి వద్దకు తీసుకువెళ్ళారు. వారు అప్పుడు నీకోసం 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. మీ నాన్నగారు ఉన్నంత వరకు ఆ కార్యక్రమాలు బాగా సాగాయి. నీవు పెద్దవాడు అయ్యాక నీవు వాటిని వదిలివేశావు. దేవుడి సామానంతా పిల్లలకి ఆట వస్తువు అయిపోయింది. కాబట్టి అక్కలకోట మహారాజు గారే బాబాగారి రూపంలో నిన్ను కలిశారు. ఇప్పటి నుంచైనా సరే నీ వక్ర బుద్ధిని సవరించుకో. నీ పెద్దవాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గంలో నడు అని ఆ తల్లి చెప్పారు. అంటే అప్పటి వరకు పితలేలో నిద్రాణంగా ఉన్న భక్తిభావాన్ని బాబాగారు జాగృతం చేశారు. అతడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం అతనికి కలిగింది. బాబాగారి వచనాలు అతడికి సన్మార్గాన్ని సూచించాయి. కాబట్టి బాబాగారి వచనాలు ఎప్పుడు మనలో నిద్రాణంగా ఉన్న భక్తిభావాన్ని వెలికి తీసుకొస్తాయి, మనకు చక్కటి మార్గాన్ని చూపుతాయి. ఈ అధ్యాయంలోనే ఆమ్డేకర్ వృత్తాంతం ఉంది. ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగం పోయింది, ఎన్ని తంటాలు పడ్డా తిరిగి ఉద్యోగం రాలేదు, ఉన్న ధనం అంతా ఖర్చు అయిపోతూ ఉంది. చివరికి కుటుంబం గడవటం కూడా కష్టమైన నేపథ్యంలో ప్రతి ఏడు బాబాగారు వద్దకు వెళ్తున్నాడు. తన బాధనంతా మొరపెట్టుకుంటూ ఉన్నాడు, తిరిగి వస్తున్నాడు. ఇలా 7 సంవత్సరాలు జరిగాయండి. 7 ఏళ్ళు వెళ్తున్నాడు బాబాగారు వద్దకు, తిరిగి వస్తున్నాడు. అయినా సరే ఆర్థికంగా చితికిపోతూనే ఉన్నాడు. చివరికి విసిగిపోయి షిరిడిలోని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం, సగుండు మీర్ నాయక్ ద్వారా బాబాగారు అక్కలకోట మహారాజు గారి పుస్తకాన్ని పంపడం, దాన్ని చదివించటం, అంతటితో అతడి ఆత్మహత్య ప్రయత్నాన్ని మానటం మనం దర్శించుకున్నాం. అక్కడ ఏం తెలుస్తూ ఉంది? సద్గురువును ఆశ్రయించినంత మాత్రాన మనం అనుభవించవలసిన కర్మ మొత్తం తొలగిపోదు. ఆ కర్మ తీవ్రతను ఆయన తగ్గిస్తారు, కర్మను అనుభవించేటట్టు చేస్తారు. తిరిగి మనల్ని అలా దీనంగా వదిలివేయరు. చూడండి, విసిగిపోయి ఆత్మహత్య చేసుకునే సందర్భంలో తిరిగి అతన్ని ఆ ప్రయత్నాన్ని మానుకునేలా చేశారు. అప్పుడు తిరిగి జ్యోతిష్యాన్ని అతను అధ్యయనం చేశాడు. దాని ద్వారా తిరిగి మళ్ళీ ధనం సంపాదించుకుని తను కోరుకున్న విధంగా జీవితాన్ని గడిపాడు. అట్టా ఇహపరాలన్నీ రెంటిని ప్రసాదించే సద్గురువు బాబా. వారిని ఆశ్రయిస్తే కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేస్తారు, మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపుతారు బాబాగారు. 27వ అధ్యాయం. బాబాగారి మార్గంలో నడుస్తూ వారు ఏ సేవనైతే మన నుంచి కోరుతూ ఉన్నారో ఆ సేవ చేస్తూ వెళ్ళవలసిందే, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిఫలం కోసం ఎదురు చూడకుండా. కానీ మన సేవ ఫలించిన సమయం అంటూ రావాలి. కానీ అదిగో శ్యామకి ఇచ్చినట్టుగా విష్ణు సహస్రనామ పుస్తకాన్ని మనకు కూడా బాబాగారు ఇస్తారు. అంటే శ్యామ సేవకు ఎలాగైతే ఆ పుస్తకాన్ని ఇచ్చి అతడికి విష్ణు సహస్రనామ ఆ గొప్పతనాన్ని తెలియచేసి అదొక నియమంగా శ్యామకి బాబాగారు ఇచ్చారో, మనం కూడా సేవ చేస్తూ వెళ్తే అనుగ్రహ ప్రదానం చేసే సమయం రావాలి. కానీ వారి అనుగ్రహం మన మీద కూడా బాబాగారు వర్షింపచేస్తారు. ఈ అధ్యాయంలో బాబాగారు నామం గురించి చెప్తున్నటువంటి నామ ప్రభావం చాలా అత్యద్భుతం. నామం పాతకాల పర్వతాలను పగలగొడుతుంది. నామం జనన మరణ చక్రాలని విడగొడుతుంది. నామం శతకోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. కాబట్టి నామ ప్రభావంతో ఎన్ని ఉన్నాయి, పాతకాల పర్వతాలు తొలగిపోతాయి, చెడు వాసనలు తొలగిపోతాయి. నామస్మరణ మించిన ఉత్తమ సాధన లేనే లేదు. నామస్మరణ చేసేందుకు ఎటువంటి విధి నిషేధాలు లేవు. ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రదోష సమయం అంటూ లేదు. కాబట్టి నామస్మరణ చాలా సులభమైనటువంటి, చాలా ఎప్పుడైనా సరే చేసుకోదగ్గటువంటి ఒక సులభమైన సాధన బాబాగారు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి నామస్మరణ బాబాగారు చెప్పారు, ప్రేమతో సాయి సాయని నా నామాన్ని స్మరించేవారు 7 సముద్రాల కావలో ఉన్న నేను రక్షించుకుంటాను. కాబట్టి మెల్లగా
లోపల నా నామాన్ని స్మరించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని నామస్మరణ యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో శ్యామ మెడలో వేసి ఆయనకి ప్రాపంచిక బంధాల నుంచి ముక్తిని ఇవ్వదలుచుకున్నారు బాబా. అలా నామస్మరణ యొక్క ప్రభావాన్ని 27వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. సాయినామాన్ని మనం కూడా స్మరిద్దాం, అటువంటి ఫలితాన్ని మనం కూడా పొందుతామని నిశ్చయించుకుంటే ఆత్మోద్ధరణకు అదే దగ్గరి దారి. 28వ అధ్యాయం ఇది బాబాగారి ఒక ప్రత్యేకమైన శైలిని తెలియజేస్తుంది. బాబాగారు స్వప్నంలో దర్శనమిచ్చి తమ వారిని తమ వద్దకు రప్పించుకోవడం లేదా ఇంకెవరి ద్వారానో తెలియజేసి తమ వద్దకు రప్పించుకోవటం. లక్ష్మీచంద్ అనుభవాన్ని చూస్తే స్వప్నంలో దర్శనమిచ్చారు, దాసగండు ద్వారా తాము ఎవరో తెలియచేశారు, శంకర్రావుని పంపారు, షిరిడీకి అతన్ని పిలిపించుకున్నారు, అతడికి అనుభవాల పరంపరను ప్రసాదించారు, అతడిని తన వారిగా చేసుకున్నారు. బర్రంపుర మహిళ వారికి స్వప్న దర్శనం ఇచ్చారు, తమ వద్దకు రప్పించుకున్నారు. మేఘశ్యాముడు ఎంతటి భక్తుడో సాటె ద్వారా బాబాగారు వద్దకు పంపబడ్డాడు, బాబాగారికి అనన్య భక్తుడయ్యాడు, బాబాగారిలో తన ఇష్టదైవమైన శంకరుని చూసుకున్నాడు. సాయి శంకర్ అని నామస్మరణలో తరించిపోయాడు. చివరికి మేఘశ్యాముడి దహన సంస్కారం బాబాగారి చేతుల మీదుగా సాగింది అని అంటే ఆ భక్తుడి పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ మమకారం ఎంతటిదో. కాబట్టి సద్గురుతో రుణానుబంధం అంటూ ఉంటే, వారి వారం మనం అయి ఉంటే, ఎక్కడ ఉన్నా ఇదిగో వారు ముగ్గురిని పిలిపించుకున్నట్టుగా మనల్ని బాబాగారు పిలిపించుకోరా? వారి ఆశ్రయాన్ని కలిగించరా? వారి ఆశ్రయాన్ని మించినటువంటి నిర్భయమైన స్థానం ఎక్కడుంది? వారిని ఆశ్రయిస్తే సకలం వారే చూసుకుంటూ ఉన్నారు. 29వ అధ్యాయం మద్రాసు భజన బృందం గుర్తుకొస్తుంది. వారు బాబాగారు వద్దకు వచ్చిందేమో కట్నాలు కానుకల కోసం, కానీ బాబాగారు వారిలో ఉన్నటువంటి లోపాన్ని తొలగించారు. ఆ బృందం వారికి అందరికీ ఎటువంటి అనుభవాలు ఇచ్చారో ఆ తల్లికి తగ్గ అనుభవాలు ఆమెకి ఇచ్చారు. గోవిందస్వామికి ఇచ్చేటువంటి అనుభవాలు గోవిందస్వామికి ఇచ్చారు. అతని మనసులో ఉన్న సమస్యల్ని తొలగించారు. తీర్థయాత్రలకైనా బయలుదేరిన మద్రాస్ భజన బృందం వారిని బాబాగారు ఎలా మార్చారంటే సదాచార సంపన్నులుగాను సాత్వికులుగాను మార్చి వారిని భగవత్ భక్తులుగా మార్చారు అంటుంది చిట్ట చివర. కాబట్టి ఒక తీర్థయాత్రకు వెళ్ళే వారిని తమ వద్దకు పిలిపించుకున్నారు, వారికి సదాచారం అనే సంపన్నతను ప్రసాదించారు, సాత్వికులుగా మార్చారు, భగవత్ భక్తులను చేశారు. లోభంతో వారిని ఆశ్రయించిన వారి బలహీనతను తొలగించి వారిని భగవత్ భక్తులుగా బాబాగారు మరల్చిన విధానం. ఇలా ఎవరు తమ వద్దకు వచ్చిన శ్రేయస్సును కలిగించేటువంటి సద్గురువు ఉదారతను మనం అక్కడ దర్శించుకుంటే, టెండూల్కర్ కుటుంబం ఈ అనుభవాలను చూస్తే తల్లిదండ్రులకి బాబాగారి పట్ల విశ్వాసం ఉంటే ఆ ఫలితం బిడ్డలకి కూడా వస్తుంది. కారణం, నీ భారాన్ని మోపు నా పాదాల పట్ల, నీ భారాన్ని మోస్తా. తల్లిదండ్రులం బాబాను ఆశ్రయిస్తే మన భారం, మన లగేజ్ అయినటువంటి పిల్లల భారాన్ని బాబాగారు మోస్తారు అనేందుకు చక్కటి ఉదాహరణ టెండూల్కర్ కుటుంబం వృత్తాంతం. పిల్లవాడు పరీక్షలు రాశాడు, కానీ నమ్మకం లేదు పరీక్షలు రాయాలి అని అంటే. ఎవరో చెప్పారు జ్యోతిష్యుడు, నీకు కాలం సరిగ్గా లేదు, ఈ సంవత్సరం పాస్ కావు, వచ్చే సంవత్సరం పాస్ అవుతావు అని. అవన్నీ పక్కన పెట్టమన్నారు బాబా. జాతక పత్రాన్ని చుట్టూ జ్యోతిష్యుడి మాటలు విశ్వసించవద్దు, స్వస్థ చిత్తంతో వెళ్ళి పరీక్షలు రాయి, నా మాట యందు విశ్వాసం ఉంచు. పరీక్ష రాశాడు, ఇంటర్వ్యూకి పోకపోయినా బాబాగారు పోయేలా చేశారు. మొత్తానికి డాక్టర్ కోర్సును అబ్బాయి చేత పాస్ చేయించాడు. బాబాగారి వచనానుకున్న శక్తి అటువంటిది, అంత ప్రేమ వారికి తమ భక్తుల పట్ల. చివరికి రఘునాథ్ టెండూల్కర్ యొక్క పెన్షన్ని నిర్ణయించిన విధానం కూడా ఆమెను అడిగారు సావిత్రి టెండూల్కర్ని, నేను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇది సరిపోతుందా? ఆమె చెప్పిన జవాబు, మమ్మల్ని ఎందుకు అడుగుతారు, ఇవన్నీ కూడా మాకు మీ పట్ల విశ్వాసం, ఇవన్నీ మమ్మల్ని అడగొద్దు బాబా, మీరు ఎంత తెలుసుకుంటే అంతే ఇవ్వండి. ఆ తల్లికి వారి పట్ల ఉన్న శ్రద్ధ, విశ్వాసం, గౌరవం. సరే అన్నారు బాబా. 115 రూపాయలుగా ఆయన పెన్షన్ని స్థిరీకరించబడినటువంటి విధానాన్ని, వైనాన్ని మనం దర్శించుకుంటే మనం ఏది కోరుకోనక్కర్లేదు, మనకి ఏది కావాలో ఈ ఏర్పాట్లన్నిటినీ ఆయనే చేస్తూ ఉన్నారు. ప్రతి క్షణం అహర్నిశలు మనల్ని ఆయన గమనిస్తూ ఉన్నారు. వారి దృష్టిలో మనం ఉంటాం. వారి పట్ల మనకు విశ్వాసం ఉంటే, వారి పట్ల మనకు ప్రేమ ఉంటే. ప్రేమ ఉన్నటువంటి కెప్టెన్ హాటే గ్వాలియర్లో ఉండి బాబాగారికి పంపించిన దక్షిణని స్వీకరించడం జరిగింది. బాబాగారి కోసం
కొంత ధనాన్ని ఇచ్చి పంపించి చిక్కుడుకాయల కూర లాంటివి పంపిస్తే వాటిని బాబాగారు స్వీకరించిన విధానం, రూపాయి బిళ్ళని బాబాగారు తీసుకొని తిరిగి అతనికి ఇచ్చినటువంటి వైనం, ఇవన్నీ దర్శించుకుంటే వారి పట్ల మనకు ప్రేమ ఉంటే చాలు. ఎక్కడి నుంచైనా సరే మనం ప్రార్థన చేసుకుంటే మన మనవని ఆలకిస్తారు. ఎంత ప్రేమో వారి పట్ల మనకు. కేవలం బాబాగారు కోరుతున్నది విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఇది 29వ అధ్యాయం. అయితే 30వ అధ్యాయం, సప్తశృంగి దేవత తన పూజారైనటువంటి కాకాజీ వైద్యకు వచ్చిన సమస్యని తామే తీర్చకుండా షిరిడి కిందకి పంపారు. అంటే కలియుగం సద్గురువుల రాజ్యం. కలియుగంలో దేవీ దేవతలు నేరుగా జోక్యం కలిగించుకోకుండా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించే సద్గురువుల వద్దకే తమ వారిని పంపుతుంటారు. రేగేని నారాయణమూర్తి గారు బాబాగారి వద్దకు పంపిన, మేఘశ్యాముడు శివుడు భక్తుడు బాబాగారి వద్దకే వచ్చిన, ఇప్పుడు కాకాజీ వైద్య సప్తశృంగి దేవత నుంచి షిరిడికి పంపబడ్డ. ఇందులో ఉన్న సత్యం ఏమిటి అని అంటే, కలియుగంలో సద్గురువులే దేవీ దేవతల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. బాబాగారి దర్శన మాత్రంతో ఆయన మనసులో ఉన్న అశాంతి తొలగిపోయిందండి. బాబాగారు పలకరించుకో, ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, ప్రవచనాలు లేవు, ఆశీర్వాదాలు లేవు. కేవలం దర్శనంతో అతడి మానసిక అశాంతి తొలగిపోయింది. కాబట్టి కేవలం దర్శనంతో, బాబాగారి దర్శనంతో మాత్రమే ఇటువంటి ప్రయోజనం కలుగుతుంది. చిత్తవృత్తి మారుతుంది, పూర్వకర్మ నశిస్తుంది, ప్రాపంచిక బంధనాలు విడిపోతాయి, ఎటువంటి అశాంతి ఉన్నా తొలగిపోతుంది. ఇటువంటి సద్గురువుని ఆశ్రయిస్తే అని ఈ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. మరిన్ని విషయాలు రేపటి కార్యక్రమం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.